కంపెనీ పెట్టే భూములు కొట్టే అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు అప్పగింత. చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా పెట్టుబడులు వస్తున్నాయా లేవా అనేది పక్కన పెడితే, నిజంగా వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తున్నాయా లేవా అనేది కొంతసేపు పక్కన పెడితే, కానీ భూపంజరం మాత్రం అద్భుతంగా సాగుతుంది. సో నెల క్రితం ఏర్పడిన కంపెనీలకి, ఊరు పేరు లేని ఉర్సా లాంటి కంపెనీలకి, ఏఎన్ఎస్ఎస్ఆర్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి, రహేజా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి, కపిల్ చిట్ ఫండ్స్ లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి, వీళ్ళన్నిటికీ 99 పైసలకి, కొంతమందికి ₹1 కోటి, కారు చౌకగా కొంతమందికి వేల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ భూములని తన అనునీయులకు దోచిపెట్టడంలో మాత్రం ఈ కంపెనీ ముందుంది. వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు గుంజుకోవడానికి మాత్రం తహతహలాడుతూ ఉంది ప్రభుత్వం. సో 2025 నవంబర్ 10న ₹1,00,000 మూలధనంతో తయారైనటువంటి ఏఎన్ఎన్ గ్రీన్మెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈరోజు మీరు ఇంత దుర్మార్గంగా 21.36 ఎకరాలని కారు చౌకగా 30 లక్షలకు కేటాయించారంటే ఇంకెంతకు మించి దోపిడీ ఏముంది? ఎందుకు ఇస్తున్నారు? సంవత్సరం క్రితం ₹1,00,000తో మొదలైన కంపెనీ 21 ఎకరాల్లో ఏం పెట్టుబడి పెడుతుందని ఇస్తున్నారు. సో విలువైనటువంటి ప్రభుత్వ భూమిని దోచిపెట్టడం కాదా ఇది? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇక స్కై స్టోరేజ్ సొల్యూషన్కి సంబంధించి వేర్ హౌసింగ్ లాజిస్టిక్ సేవలు అందించే స్కై స్టోరేజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కి 2025 డిసెంబర్ 5న విశాఖ కేంద్రంగా ఏర్పడింది. కేవలం 1,00,000 మూలధనంతో పవన్ ప్యాలెస్, దొడపర్తి, అక్కయ్యపాలెం, విశాఖ చిరునామాలతో సిద్ధార్థ్ అగర్వాల్, యోగేష్ శాంతిలాల్ పటేల్ దీన్ని నిర్వహించారు. ఈ కంపెనీకి ఏర్పాటైన 2 నెలల్లో అనకాపల్లిలో 15 ఎకరాలు కేటాయిస్తూ చంద్రబాబు సర్కారు 2025 డిసెంబర్, కరెక్ట్గా ఏడాది కూడా గల 4 నెలల క్రితం 3 నెలల క్రితం ఏర్పడినటువంటి ఒక కంపెనీకి ఎన్ని ఎకరాలు ఇస్తా ఉన్నారు? 80 లక్షలతో, కేవలం అనకాపల్లి దగ్గర 80 లక్షలతో భూమి దొరుకుతుందా? ఇట్లా కంపెనీల పేరులో తమ అనునీయుల చేత కంపెనీలు రిజిస్టర్ చేయించడం, 2 నెలలకో 3 నెలలకో ప్రభుత్వం యొక్క భూమిని కారు చౌకగా వాళ్ళ కట్టబెట్టి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవడం తప్పిస్తే నిజంగా పారిశ్రామిక వృద్ధి అనేది ఉందా అనేది కూడా మనం కూడా చూడాలి. పారిశ్రామిక వృద్ధి లేదు, పారిశ్రామిక విధ్వంసం ఉంది. ఎందుకంటే వచ్చిన కంపెనీలు కోకోకోలా లాంటి కంపెనీలు పారిపోతా ఉన్నాయి వీళ్ళ యొక్క దోపిడీ చూడలేక. సో నిజమైన కంపెనీలు పారిపోతూ ఉంటే ఇలా బోగస్ కంపెనీలు పెట్టి ప్రభుత్వ భూమిని మాత్రం దోచుకు తినడంలో మాత్రం ముందుంది ప్రభుత్వం.